ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూలై 13 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను. వ్యాఖ్యానాంశం సంఘ పెద్దల కాపుదల. వ్యాఖ్యానాంశం సంఘ పెద్దల కాపుదల. వ్యాఖ్యానం: మీ అనుమతి లేనిదే మీ ఆత్మను ఎవడునూ పాలించలేడు. అంతేకాదు, పెద్దలది కాదు కానీ మీ స్వంత లెక్కను మీరొక దినమున రోమాపత్రిక 14వ అధ్యాయం 12వ వచనం ప్రకారం క్రీస్తుకు అప్పగించాలి. పెద్దలు సరైన వారైతే మీ ఆత్మలను కాస్తారు. కాసిన దానికి వారు కూడా లెక్కను అప్పగించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. వారు కాల్చుండగా మిమ్మల్ని మీరే కాచుకొనవలసిన భాగం కూడా ఉంది. దేవుని ప్రేమలో నిలుచున్నట్లుగా మీరు కాచుకొని ఉండవలను అని యోధా పత్రిక 20-21 వచనాలు చెప్తున్నాయి. మీకు అప్పగింపబడిన దానిని పరిశుద్ధాత్మ వలన మీరే కాపాడుకోవాలని 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చెప్తోంది. ఇది ఎంత జరిగినా సంఘ పెద్దలు కూడా ఆత్మచేత తాము ఉంచబడిన సంఘంలో పనిచేస్తూ అధ్యక్షతను వహించి నమ్మకంగా ఆ సంఘాన్ని కాస్తూ ఉండాలి. పెద్దల పని సంఘమును కాయటం మాత్రమే కాదు, తోడేళ్లు లోపలికి రాకుండా ఆ సంఘమును పాలన చేస్తారు. ఉపదేశించుటకు అందరికీ సెలవివ్వరు. పులిసిన పిండి వంటి దుర్బోధలను ఖండించాలి. పెద్దలు మరొక పని చేయబద్ధులై ఉన్నారు, అనగా వాక్యమందును ఉపదేశించుట యందును వారు ప్రయాసపడాలి. వాక్యం చెప్పుట ప్రయాసం కాదందురా, మీదే పొరపాటు. కనుక రెట్టింపు సన్మానము పెద్దలకు వచ్చుట న్యాయం. మీరు పొందిన ఉపదేశమునకు తగినట్టు గలతీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనాన్ని అనుసరించి ఆ పెద్దలను సన్మానించి వారికి భాగం ఇవ్వవలసిన బాధ్యత కలవారై ఉన్నారు. నేడే పెద్దల ఎడల మీకున్న పూచీ భారమును గమనించి నెరవేర్చుకొనండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.